ఇప్పుడు మనం పెద్ద వయసు వారికి, పిల్లలకు, ముఖ్యంగా పైల్స్ ఉన్న వారికి ఉపయోగపడే కూర తయారు చేసుకుందాం. ఈ కూర తేలిగ్గా జీర్ణం అవుతుంది మరియు రుచిగా కూడా ఉంటుంది. అబ్బే ఆకుకూర మాకు ఇష్టం ఉండదు అనుకునే వారు కూడా ఒకసారి చేసుకొని తింటే వదిలిపెట్టరు. ఈ కూర కేవలం 4 వస్తువులు ఉంటే చాలు కూర చేసుకోవచ్చు. పాలకూర 2 కట్టలు, మెంతికూర 2 కట్టలు పెద్ద పెద్దవి తీసుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు 2, ఒక నిమ్మకాయ చెక్క, ఇవి చాలు రుచిగా ఆరోగ్యంగా ఉండే కూర చేసుకోవడానికి. ముందుగా ఒక పెద్ద గిన్నెను తీసుకుని అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు మరియు నీళ్లు పోసి ఆకుకూరను అందులో వేసి ఒక 20 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత ఆకులను 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆకుకూరను కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆకుకూర కడగక ముందు కోస్తే అందులో ఉండే పోషకాలు నీళ్ళల్లో కరుగుతాయి కనుక కడిగిన తర్వాత మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇంట్లో చిన్న పిల్లల కూరను చూసి పీసులు అంటూ ఏరి పారేస్తారు. అందుకని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి, ఉడికిస్తే గుజ్జు అయ్యేటట్లు. తర్వాత ఒక గిన్నెను తీసుకొని అందులో 1/2 స్పూన్ నెయ్యి వేసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వాము, ఎండుమిర్చి వేసి కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసి కలిపి 1 నిమిషం మగ్గించాలి. తర్వాత కోసి ఉంచుకున్న ఆకుకూరను వేసి కలిపి సన్నని మంట మీద ఉడికించాలి. ఆకుకూరలో ఉన్న నీరుతోనే ఉడుకుతుంది. ఈ కూర ఉడికించేటప్పుడు కొంచెం వెగట వాసన వస్తుంది. ఉడికిన తర్వాత మెంతి వాసనతో కమ్మగా గుమగుమలాడుతూ ఉంటుంది. కూరలో నీరంతా పోయిన తర్వాత ఒక నిమ్మకాయ చెక్క పిండి కలిపి పొయ్యి మీద నుంచి దించుకోవాలి. ఇది అన్నంలో చాలా బాగుంటుంది. ఎటువంటి మసాలాలు లేకుండా కొంచెం నెయ్యి, ఉప్పు, కారాలతో చేసుకుంటాం కనుక పొట్టలో హాయిగా ఉంటుంది. ఇలా వారం రోజులు తింటే మొలలు తగ్గుముఖం పడతాయి. కూరతో పాటు నీళ్లు, మజ్జిగ ఎక్కువ తాగాలి. ఇది చేసుకొని చూడండి, తేడా మీకే తెలుస్తుంది. ఇది మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.